హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి హరి ఛానల్. ఈరోజు వచ్చేసి టమోటా పచ్చడి చేసుకుందాము. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఒక 2 గంటలు అయితే ఆయిల్ వేస్తున్నాను. ఇంకా టమోటాలు పచ్చిమిర్చి వేసుకుందాం. టమోటాలు అయితే ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. కొంతమంది అయితే టమోటా అట్లాగే వేస్తారు. అట్లా వేసినా కూడా మగ్గిపోతాయండి. కొంచెం మూత పెట్టాలి, అప్పుడు తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. ఇంకా ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను కదా, అందుకని చెప్పి మూత పెట్టలేదు. ఇవి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, లేదంటే పచ్చిమిర్చి మాడిపోయి ఘాటు వస్తుంది అన్నమాట. ఇంకా ఈ కొంచెం వేగిన తర్వాత కొంచెం చింతపండు చిన్నులపాయలు వేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, మొత్తం ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. లేదంటే కొన్ని మగ్గవు అన్నమాట, ఫ్రై అవ్వకుండా పచ్చిగా ఉంటాయి. ఇదండి మొత్తం ఫ్రై అయింది, చూసారా. ఇంకా ఇప్పుడు కొంచెము జీలకర్ర, ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి, కొంచెము కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇవి ఒక 5 నిమిషాలు దించే ముందు 5 నిమిషాల ముందు వేసుకుంటే చాలు. ఇంకా పచ్చిగాను ఉండవు, అటు మగ్గితే ఉంటాయి కదా మెత్తగా, అట్లాగూ ఉండదు. బాగుండిద్ది అనమాట టేస్ట్ కూడా ఇట్లాగ వేస్తే. ఇంకా నేను వేయించిన పల్లీలుని ఆ పల్లీలు వేసి తర్వాత ఇంకా మిక్సీ వేసాను. ఇంకా నా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా టమాటా పచ్చడి ఇట్లా చేస్తారా, ఇంకా ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి. ఇంకా ఇవి చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. ఫస్ట్ అయితే పల్లీలు కొంచెం సరిపడా ఉప్పు వేసుకొనేసి ఫస్ట్ పల్లీల మటుకి మిక్సీ వేస్తున్నాను. తర్వాత ఈ ముక్కలన్నీ వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ తిప్పకూడదండి, మరి మెత్తగా అయిపోద్ది. కొంచెం పల్స్ ఇస్తూ తిప్పామనుకోండి రోట్లో నూరినట్టే ఉంటుంది. ఇదిగో చూడండి, ఇట్లా వస్తుంది అన్నమాట. ఇది అన్నంలోకైనా, దోశల్లోకైనా, చపాతీల్లోకైనా, దేంట్లోకైనా బాగుంటుంది. ఇంకా ఎస్హెచ్ కలెక్షన్స్లో ఇన్స్టా పేజ్లో మీకు ఏమైనా శారీస్ నచ్చితే పర్చేస్ చేయండి.